ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో నున్నవారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. నా అంతటి నేనే ఏమీ చేయలేదు, నేను వినినట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని ఎట్లా నా సాక్ష్యం సత్యమైనది కాదు. ఈరోజు ఈ యొక్క లేఖనాలని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక ప్రత్యక్షత కలిగి ఉంటేనే కానీ మనం అన్ని విషయాల్లో స్థిరంగా ఉండలేము. కనుక ఈరోజు అనేక మంది ఈ యొక్క ప్రత్యక్షత లేనప్పుడు అస్థిరంగా ఉంటూ ఉంటారు. వారు ప్రతిదానికి ఇతరుల సహాయం కోసం చూస్తారు. ఒక ఆలోచన కలుగు చేస్తే 10 మంది ఆలోచనను బలపరచాలని, ఇది సరిగా ఉందని వారు అడుగుతూ ఉంటారు. కానీ దేవుని సంబంధమైనటువంటి సంగతులు గ్రహించడానికి నీకు ఒక ప్రత్యక్షత కావాలి. అది వ్యక్తిగతమైనది, అది నీకు దేవునికి మధ్యలో ఉండేది మాత్రమే అని నువ్వు గ్రహించుకోగలగాలి. కనుక నీ యొక్క ప్రత్యక్షతను బట్టే నీ యొక్క విశ్వాసం ఉంటుంది. నీ యొక్క విశ్వాసం బట్టి నువ్వు స్థిరంగా ఉంటావు. నీ పాదాలు తొట్టిల్లకుండా అది నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, మోషే మిద్యాని యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతల తొలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలతో దేవుని దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకున్నాను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభు అనెను. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను. ఇక లేఖనాలన్నింటినీ కూడా ధ్యానిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక ప్రత్యక్షత అనేది మోషే జీవితంలో ప్రతిష్ఠించబడి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక ప్రత్యక్షత మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనం స్థిరంగా ఉంటాము. దానిని బట్టి మన హృదయంలో ఎంతో భయం కలుగుతూ ఉంటుంది. దాన్ని నెరవేర్చడానికి మనం ఖచ్చితంగా పరిగెడుతూ ఉంటాము. కనుక ఈ యొక్క ప్రత్యక్షతను మనం అర్థం చేసుకోగలిగితే అన్ని విషయాల్లో కూడా దేవుని వైపు మనం కనులెత్తి చూస్తూ ఉంటాము. ఆయన వైపు కనులెత్తి చూసిన ప్రతిసారి మనం బలం పొందుకుంటూనే ఉంటాము. కాబట్టి ఈ దినాన మనం గ్రహించుకుంటాము, ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన ప్రత్యక్షత మీద నమ్మకంతో అనేక మంది ఎలాగ చివరి వరకు కొనసాగారనేది మనం గ్రహించాలి. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తికి ప్రత్యక్షత అనేది ఉంటుందో, దేవునితో ఒక సహవాసం కలిగి ఉంటారో, దేవుని సంగతులు ఎరిగి ఉంటారో, ఆపత్కాలంలో వారు మొరపెడుతూ ఉంటారు, దేవుడి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటారు. మోషే జీవితంలో ఆయన అనేక శ్రమలు, నిందలు, అవమానములు భరించినప్పటికీ, ఎంతో గొప్ప పోరాటం అతను చేసినప్పటికీ అతను ఆ ప్రత్యక్షత నుంచి తొలగిపోకుండా చాలా ఓర్పుగా ఆయన నడిపింపు కింద ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రత్యక్షత ఎక్కడైతే ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అది మన ఓర్పు కలిగిన వాళ్ళుగా చేస్తుంది. ఇంకా మనం అధికంగా ప్రార్థన చేసే వారంగా, ఒక నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూసే విధంగా ఉంటుంది. కనుక ఈరోజు నీకు కలిగినటువంటి ప్రత్యక్షతను విడిచిపెట్టకుండా, మనుషుల మీద ఆధారపడకుండా, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా, దేవుని ప్రత్యక్షతను బట్టి, ఆయన ఎంతవరకు నీకు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, నీ జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి నువ్వు స్థిరంగా ఉండాలి. మనుషులు మాట్లాడేటువంటి మాటలను ఆధారంగా చేసుకుని నడవకూడదు. కానీ ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి నువ్వు విశ్వాసం పొందుకోవాలి. అలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఖచ్చితంగా నువ్వు దేవుడి యొక్క మహత్యాన్ని చూస్తావు. నువ్వు ఏ రేవుకైతే చేరాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ రేవికి నువ్వు ఖచ్చితంగా చేరుకోగలుగుతావు. దేవుడి యొక్క ప్రసన్నత ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. ప్రభువా, నీ ఘనమైన గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ సన్నిధి సమాధానం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. నీ సమాధానకరమైన సన్నిధి వారికి తోడుగా ఉంచుతుండగా ప్రత్యక్షత యొక్క బలమును తండ్రి వారు అనుభవించినట్లుగా సహాయం దయచేసి అన్ని విషయములలో మహిమతో నింపమని, సమాధానం అనుగ్రహించమని, కృప దయచేయమని, ప్రభా దినదినము నాయన నీ సన్నిధిలో, వాక్యంలో, ప్రార్థనలో సహవాసం ఎదిగినట్లుగా సహాయం దయచేసి
నీ నీతిని రాజ్యాన్ని వెతుకుతుండగా తండ్రి వారికి కావాల్సిన సమస్తం అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.